నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ హైడ్రా శుభాకాంక్షలు. హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది. హైడ్రా రేవంత్ రెడ్డి అంటే చీఫ్ మినిస్టర్ కింద రంగనాథ్ అనే సిన్సియర్ ఆఫీసర్ తాను ఎవరిని కేర్ చేయకుండా దూసుకుపోతున్నాడు. నాగార్జున ఒక ఫేమస్ హీరో అయినా కేర్ చేయకుండా ఇన్కన్వెన్షన్ కూల్చేశారు. వాళ్ళు టార్గెట్ చేసుకున్న కొన్ని ముఖ్యమైన కట్టడాలను కూల్చేశారు. బుల్డోజర్స్ దూసుకుపోతున్నాయి. ఎవడైతే నాకేం కూల్చుడు ఆగదు. ఇవన్నీ యూట్యూబ్లో పైన టైటిల్స్ వీడియోస్. ఇవన్నీ చూసి మనమందరము చప్పట్లు కొట్టాం. ఇక రేవంత్ రెడ్డి అందరి పని పడతాడు అని ఊహించారు. ఇవాళ పొద్దున కూడా మంచి ఊపుతోని ఈ హైడ్రా ఆపరేషన్స్ వాన పడుతున్నా కేర్ చేయకుండా స్టార్ట్ అయ్యాయి. మధ్యాహ్నం అయ్యేసరికి ఏదో దయ్యం ఆవరించింది. ఏదో విచిత్రమైన గాలి వీచింది. రంగనాథ్ సిన్సియారిటీ అటకకెక్కింది. రేవంత్ దూకుడు తగ్గించి నడవడం స్టార్ట్ చేశాడు. ఇవాళ పొద్దున అంటే ఒక 6-8 గంటల్లో ఏమైంది? సడన్ గా హైడ్రా కమిషనర్కి ద మోస్ట్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి ఈ సామాన్యులు సడన్ గా గుర్తుకొచ్చారు. సడన్ గా గుర్తుకొచ్చారా? ప్రీ ప్లాన్డ్ గా గుర్తుకొచ్చారా? ఈ ఆక్రమణ అనేది ఎన్ని గజాలు ఉంటే దాన్ని ఆక్రమణ అంటారు. సామాన్యుడు ఆక్రమిస్తే అది ఆక్రమణ కాదా? పొట్టపోసుకోవడానికి హైదరాబాద్ వచ్చేవాడు ప్రతి ఒక్కడు ఆక్రమించవచ్చా? ఇవి తీవ్రమైన విమర్శలు, ప్రశ్నలు కాదు. తీవ్రమైన విమర్శలు ఫ్రమ్ మంచి మార్గం ఛానల్. ఏం విమర్శలు ఇవి? తీవ్రమైన విమర్శలు. పొట్టకూటి కోసం హైదరాబాదుకు వచ్చినోడు రెంట్లు కట్టలేక కబ్జా చేసుకొని ఇళ్ళు కట్టుకొని కిరాయిలకు కూడా ఇచ్చుకుంటున్నాడు. ఇదే పని ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వాడు చేయడానికి జంకుతున్నాడు.
ఈ పొద్దున 6 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఏమైంది? ఈ సామాన్యుడు ఎందుకు గుర్తుకొచ్చాడు? సామాన్యుడు గుర్తుకొచ్చాడా? లేదా పెద్ద తలకాయలు గుర్తుకు తెచ్చాయా? మంచి మార్గం విశ్లేషణ, ఇన్వెస్టిగేషన్, దాని మార్కే, దాని స్టాండర్డే వేరు. హై రైజెస్ కూలలేదు, కూలవు. లాస్ట్ నేను 3-4 వీడియోస్లో హై రైజెస్కి రెడ్ స్టిక్కర్స్ పెడతారు. నేను చెప్పిన వార్నింగ్ బోర్డులు పెడతారు, కూల్చారు. హై రైజెస్కి రెడ్ స్టిక్కర్స్ మాత్రమే పెడతారు. ఎవరు వీటిల్లో కొనకూడదు, కొంటే మేము బాధ్యులం కాదు. నా వర్డ్స్ గమనించండి. గవర్నమెంట్ పరంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ప్రస్తుతానికి గవర్నమెంట్ ఈ FTL పరిధి, బఫర్ జోన్ పరిధిలో ఉన్న హై రైజెస్కి రెడ్ ట్యాగ్ తగిలిచ్చి అలాగే వదిలేస్తుంది. దీని అర్థం ఏమంటే, ఇవి లీగల్గా క్లియరెన్స్ పొందలేదు, కొనేవాళ్లకు హెచ్చరిక, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా మేము బాధ్యులం కాదు. అర్థమైందా? నేను చెప్పిన ఈ హై రైజెస్కి అన్నిటికీ ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్ ఏమైనా ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయో అవి ఇల్లీగల్ అయినా చేతులు దులుపుకోవడానికి రెడ్ ట్యాగులు వాడతారు, వార్నింగ్ బోర్డులు పెడతారు. ఇక ప్రజల ఇష్టం. గవర్నమెంట్ తన పని తాను చేసుకుపోతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నేను ఎప్పుడూ చెప్పిన, ఏదో డీల్ కుదురుతుంది, ఎలక్షన్స్ వస్తున్నాయి, నార్త్లో కాంగ్రెస్కి పట్టు కావాలి అంటే బెట్టు కావాలి. పిండకుండా ఏ రసం బయటికి రాదు. రస అంటే నిమ్మకాయని కోసి రసం బయటికి రా అంటే వస్తా, పట్టుకొని పిండాలి. ఇష్టం ఉన్నా లేకున్నా ఆ నిమ్మకాయని పిండితే అదే రసం ఇస్తుంది. ఏమండి నిమ్మకాయ గారు, మీరు దయచేసి మాకు రసం ఇవ్వండి అంటే ఇస్తారా? రూపాయి నిమ్మకాయ మీ మాట వినదు. ఎంతండి? రూపాయి నిమ్మకాయ మీ మాట వినదు. హైడ్రా నేను ఎప్పుడో ఎక్కిరించిన. హైడ్రా ఉక్కుపాదం. ఈ హైడ్రా యాక్షన్స్ వల్ల కొన్ని అద్భుతమైన పరిణామాలు హైదరాబాదులో జరిగాయి, జరగబోతున్నాయి. నేను అందుకోసమే పాస్ట్ 2 days నుంచి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వీడియో వేయలేదు.
హైడ్రా ఉక్కుపాదం. ఏం జరిగింది? ఏ డీల్ కుదిరింది? హైడ్రా ఊరుకుంటుందా? కొన్ని ప్రశ్నలే. ఏం జరిగింది? ఏం డీల్ కుదిరింది? హైడ్రా ఊరుకుంటుందా? జవాబు ఇస్తా. ఇలాంటి ఆన్సర్ ఓన్లీ మంచి మార్గం ఛానల్లో దొరుకుతుంది, లభిస్తుంది. దయచేసి చూసేవారు మా ఛానల్ని ఫైనాన్షియల్గా ఆదుకోవాలని అందరినీ అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే మీరు గత నా 700 పైచిలుకు వీడియోలు చూస్తే నేను చెప్పిందే జరుగుతుంది. నేను చెప్పిందే జరుగుతుంది. ఇక్కడ నేను మీకు టోటల్ రౌండప్ ఇస్తా. మీరు జస్ట్ అది ఫాలో అయి కామ్ ఉండాలి. పరిణామాలు తీవ్ర రూపం దాల్చి తీవ్రంగా ఏదో పరిణామాలు జరుగుతుంటాయి. దాని సారాంశము 0. చూడండి ఎట్లా విచిత్రంగా ఉంది ప్రపంచము. తీవ్రమైన పరిణామాలు జరుగుతుంటాయి, తీవ్రంగా ఏదో జరుగుతుంటుంది, దాని పరిణామం 0. అదేంది? ఆ 0 పరిణామం కోసమే ఇవన్నీ తీవ్రంగా జరుగుతున్నాయి. నేను కుక్కట్పల్లి, మియాపూరు, ఈ కుక్కపేట్ల సడన్గా సెకండ్ రీసేల్ ఫ్లాట్స్ వచ్చినాయి అంటే నాకు కూడా అంత చిక్కలే. ఏదో జరిగింది, అందుకోసం ఇన్ని వస్తున్నాయని నాకు తెలుసు. ఈ మేఘాలు ఇంత తొందరగా వచ్చిపోతాయని నేను కూడా అనుకోలే. గత 2 రోజులుగా నాకు కొన్ని ఇన్ఫర్మేషన్లు అందుతున్నాయి. నేను అందుకోసం కామ్గా ఉన్నా, వీడియో వేయలే, కామ్గా ఉన్నా. నేను కామ్గా ఉన్నా అంటే నాకు ఏదో ఇన్ఫర్మేషన్ అందుతుంది అని అర్థం. అది క్లియర్ అయ్యే వరకు నేను వీడియో చేయాలి. మీ అందరికి తెలిసింది. క్లారిఫికేషన్ వస్తే కానీ వీడియో చేయాలి. హైడ్రాకు కొన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. ఆ చిక్కుముడులు విప్పలేక హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ హైడ్రా ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఇవాళ ఒక ముఖ్యమైన స్టేట్మెంట్ వచ్చింది సిన్సియర్ ఆఫీసర్ రంగనాథ్ గారి దగ్గర నుంచి. సామాన్యుల ఇండ్లు FTL పరిధిలో ఉన్న బఫర్ జోన్లో ఉన్న మేము కూల్చబోము. నివాసాలు ఉంటున్న నివాసాలు ఎవరది ఏమది లైన్ చూడండి ఎట్లుందో, ఎంత బ్యూటిఫుల్ లైన్ ఇది. బాగా ప్లాన్ చేసుకొని రాసుకొని వచ్చిండ్రు తెలుగు లిపిలో. నివాసాలు ఉంటున్న గృహ సముదాయాన్ని మేము తొలగించబోము అంటే ఏమి? సామాన్యుల ఇండ్లను మేము తొలగించబోము అంటే ఏమి? సామాన్యులు అంటే ఎవరు? BPL లైన్ వాళ్ళ, మిడిల్ క్లాస్ వాళ్ళ, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ, ధనవంతుల, కాలనీ వాసుల, స్లమ్ వాసుల, పొట్టకోటి కోసం గుడిసెలేసుకున్న కూలీల? సామాన్యులు అనగా సామాన్యుల పరిభాష ఏమి? రంగనాథ్ గారిని అడగాలి. సామాన్యుడు అనగా ఓటు వేసేవాడా? బహుశా ఓటు వేసేవాడే ఉండొచ్చు. ఒక్కసారి డిక్షనరీ తీయండి రంగనాథ్ గారు, ఒక్కసారి ఆ వర్డ్ బాగా పరిశీలించండి. సామాన్యుడు సడన్గా ఎందుకు గుర్తుకొచ్చాడు? బహుశా ఓటు వేసేవాడు అయి ఉండొచ్చు. సామాన్యుడు అంటే
ఓటు హక్కు కలిగిన వాడు అనుకుంటా. మరి సామాన్యుడు ఎందుకు గుర్తుకొచ్చాడు? ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, ప్రాబ్లం ఎక్కడొస్తలేదు. ప్రాబ్లం క్రియేట్ చేయబడింది. ప్రాబ్లం ఎవరు క్రియేట్ చేశారు? ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేశారో వాళ్ళే దానికి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ఎవరు హైడ్రా యాక్షన్ తీసుకోమని చెప్పారో వాళ్ళే హైడ్రా యాక్షన్ ఆపడానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇది అపోజిషన్ కుట్ర కాదు, ఇది సామాన్యుడి పవరు కాదు, ఇది ధనవంతుల పవరు కాదు. చాలా చిత్రమైన ఘటన జరగబోతుంది అని నా పాత వీడియోలో చెప్పిన. హైడ్రా ఉక్కుపాదం అని సర్కాస్టిక్ గా. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు అండ్ కో బయట ఎందుకున్నారు? అందరూ తలగొక్కుంటారు. పొలిటీషియన్స్ అంతా ఒక్కటే. రేవంత్ రెడ్డి ఒక్కడే డిఫరెంట్. తన పని తాను చేసుకోబోతున్నాడు. ఇక బీఆర్ఎస్కి ఉంటుంది అనుకున్నాం. ఇక్కడ ఈ పరిణామాలు జరగకుండా ఆపింది పొలిటికల్ పార్టీసే. ఎస్పెషల్లీ బీజేపీ. నీకు ఎమ్మెల్యేల ముఖాలు చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది కదా? ఎంత సిన్సియర్ మొక్కలు రా మీవి. అబ్బాబా, దీనికి హైడ్రా ఆపరేషన్స్ ఇప్పుడే ఆపడానికి కారణం అమరావతి. హైడ్రా ఆపరేషన్స్ కంటిన్యూ చేసిన అమరావతిలో ఏం పీకలేరు. నెక్స్ట్ 1 year వరకు అమరావతిలో పెట్టుబడులు పెట్టే సిచ్యువేషన్ ఉండదు. మరి హైడ్రా ఆపరేషన్స్ చేసి లాభమేమి? లాభం లేదు కదా. లాభం లేని వ్యాపారం ఎందుకు చేయాలి? తెలంగాణలో ఏదైనా అమ్మొచ్చు, కొనొచ్చు. సింగిల్ విండో సిస్టమ్ ఉంటుంది ఇక్కడ తెలంగాణలో. ఏదైనా అమ్మొచ్చు, కొనొచ్చు. ఎవడైనా అమ్ముడు పోతాడు, ఇక్కడ ఎవరైనా కొనొచ్చు. హైడ్రా ఉక్కుపాదం. ఇప్పుడు హైడ్రా సామాన్యులను ఎందుకు అడ్డం పెట్టుకున్నది? ఈ ఆపరేషన్స్ అక్కడక్కడక్కడ జరుగుతుంటుంది. డోంట్ వరీ. హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని ఏం కాపాడరిగా అయిపోయింది. హైడ్రా తప్పక పని చేయాలి. ఎక్కడ పని చేయాలి అనేదే ఈ లాస్ట్ 1 week నుంచి సెట్ అయింది. ఎక్కడెక్కడ పని చేయాలి చూడండి. హైడ్రా అన్ని చోట్ల ఎవ్వడి మాట వినకుండా డెమాలిష్ చేస్తూ వస్తుంది అని హెడ్లైన్స్. ఇప్పుడు హైడ్రా ఎక్కడెక్కడ పని చేస్తుంది, ఎక్కడ పని చేయాలి, గైడ్లైన్స్ రెడీ అయిపోయింది. మీ సిన్సియారిటీ ఎక్కడెక్కడ చూపించాలి, గైడ్లైన్స్ రెడీ అయిపోయింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గత 1 weekగా చాలా బిజీగా ఉన్నారు. ఏమంత బిజీ? పార్టీని బలోపేతం చేస్తున్నారా ఏం కథ?
ఆ? లేదా కవితకు బెయిల్ ఇవ్వడానిలో చాలా బిజీగా ఉన్నారా బెయిల్ కంటిన్యూ కావడానికి? లేదా రాజకీయంగా మళ్ళా నిలదొక్కునే వ్యూహం ఏమైనా రచిస్తున్నారా అనుకుంటున్నారా? కాదు. ఈ హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అండ్ కో బయట యథేచ్ఛగా తిరుగుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్ని అక్రమాలు జరిగి భూ కబ్జాలు జరిగి అప్రూవల్ ఇచ్చి యాజ్ ఏ ఇండస్ట్రీస్ అండ్ హౌసింగ్ డెవలప్మెంట్ ప్లస్ ఐటీ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ గారు ఇన్ని అక్రమాలు చేస్తే కేటీఆర్ బయట ఎందుకున్నాడు? అసలు ఏం జరగనట్టు బాగా జరుగుతున్నాడు. అలా ఫామ్ హౌస్ కూడా సేఫ్గానే ఉంది. కొట్టేసినా ప్రాబ్లం లేదు, కొట్టేయించుకుంటాడు. ఆయనే కొట్టేయించుకుంటాడు. చాలా మటుకు అందరూ కొట్టేయించుకుంటాడు ఫామ్ హౌస్. ఈ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఆర్ నోడల్ కోఆర్డినేటర్స్ బిట్వీన్ కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్. అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అనే ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నారు. దీంట్లో చీఫ్ నెగోషియేటర్స్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫ్రీ టైం బాగుంది వాళ్ళకు. ఇప్పుడు బయట ఎందుకున్నారు? నేను ఎప్పుడూ చెప్పిన బీజేపీకి టోటల్ ఫైనాన్స్ అనేది అరేంజ్ చేయవలసిన బాధ్యత కేసీఆర్ భుజస్కంధాల మీద. ఎక్కడైనా ఇండియాలో ఎక్కడ పోటీ జరిగినా కేసీఆర్ తప్పకుండా బీజేపీకి వెన్నుదండుగా నిలవాలి. మరి కాంగ్రెస్ వాళ్ళు వాడుకోరా కేసీఆర్ని? అంటే సగం సగం. రాత్రి వీళ్ళు సగం, ఇంకో 4-5 గంటలు వీళ్ళు. బీజేపీ స్టార్ట్ చేస్తుంది, మధ్యరాత్రి ఎండ్ చేస్తుంది. మధ్యరాత్రి కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, పొద్దున 4 గంటలకు ముగిస్తారు. తప్పదు మరి. అర్థమైందా? బీఆర్ఎస్ వాళ్ళు ఎంచుకున్న పంథాకు ఇవన్నీ కామన్. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ మెయిన్ పని ఏమంటే కాంగ్రెస్ వాళ్ళ చేస్తున్న దురాఘాతాలను ఆపడానికి తమ వంతు వాళ్ళ పేరును యూజ్ చేసి వాళ్ళ రీచ్, అంటే పేదలకు అండగా నిలిచి పెట్టుబడులను ఆకర్షించిన కేటీఆర్ ముఖ్యమైన పనేమంటే కాంగ్రెస్కి ఏం అందాలనో అది తాను పాలించిన టైంలో తాను ఎవరికి వ్యక్తిగతంగా సహాయపడ్డాడో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ శాంక్షన్ చేపించి ఇవ్వాలి. ఇది కేటీఆర్ మెయిన్ పని. ఇప్పుడు అర్జెంట్ పని కేటీఆర్ కంటే అదే, ఏం లేదు, వేరేది ఏం లేదు. ఎందుకంటే అది ఆ పని చేయకపోతే ఆయన శాంక్షన్ చేసినంత గక్కిస్తారు. ఈ లబ్ధి పొందిన వాళ్ళు మామూలు శాలిటీ కాదు. 3 రోజుల్లో హై రైజ్కి అప్రూవల్ ఇచ్చింది, 3 days. ఆ 3 daysలో అప్రూవల్ ఇవ్వడానికి ఎంత తీసుకుని ఉంటారు? తీసుకున్నారు సరే, తిన్నారు సరే. మరి కొత్త గవర్నమెంట్ వచ్చి కూలగొడతా అంటే మేము ఎవరిని అడగాలి? ఇప్పుడు సామాన్యుడు ఏం అడగలేడు మున్సిపల్ ఆఫీస్లో. ఎంఆర్ఓని అడిగితే రూల్స్ ఒప్పుకోమంటాడు. మరి నీవేగా స్టాంప్ కొట్టింది అంటే నాకు తెలియదు, ఇప్పుడు నేను ఆదేశాలు వచ్చినాయి నేను చేస్తా అంటాడు. ప్రాక్టికలీ వీళ్ళనంతా గుంజుకోపోయి తన్నాలి.
ఈ దరిద్రానికంతా కారణం రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఉచిగొలిపింది పొలిటికల్ డిపార్ట్మెంట్. పొలిటికల్ డిపార్ట్మెంట్ స్టాంపు సైన్ ఉండదు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్పై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే జనాలు రిజైన్ చేసి వెళ్ళిపోతారు. అంటే ఆ స్థాయిలో ఉన్నారు, అంతా కూడగట్టుకున్నారు. వేస్ట్, ఎవిడెన్స్ కూడా దొరకదు. వాళ్ళకి రిటైర్మెంట్ డబ్బులు కూడా వద్దు, అంత సంపాదించుకున్నారు. ఏం బీక్తారో బీక్కోండి అంటారు. ఎక్కువైతే ఫైళ్ళు మాయం చేస్తాం, తగలబెట్టేస్తాం. ఏం చేసుకుంటారు? అప్పుడు పొలిటికల్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది పొలిటికల్ సిస్టమ్? ప్రతి గవర్నమెంట్కి వత్తాసు పలికే మొదటి డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆర్టీఏ తెలుసు కదా మీకు? ఆర్టీఏపై ఉక్కుపాదం. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర సీనియర్ ఆఫీసర్స్ యొక్క పంజా. ఏమైంది ఆర్టీఏ? మళ్ళీ మామూళ్ళు మళ్ళీ మినిస్టర్కి ఏం చేరాలనో అవి చేస్తుంది. అంటే ఎస్టిమేషన్ కోసం ఎవడెవడు ఎంతెంత సంపాదిస్తుడు ఈ చెక్ పోస్ట్ దగ్గర అని ఎస్టిమేషన్ కోసం దాడులు. అది సెట్ అయిపోయింది. ఇప్పుడు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, నో ప్రాబ్లం. సిన్సియర్గా పనిచేస్తుంది ఒక్కొక్క చెక్ పోస్ట్ దగ్గర. ఇప్పుడు చూడండి, ₹1 తీసుకోడు. మీరు చెక్ పోస్ట్ దగ్గర పోయి ఇట్లా హ్యాండ్ సింబల్, కాంగ్రెస్ సింబల్ చూపిస్తారు, పంపిస్తారు. మీరు తప్పి కారు సింబల్ చూపించారు అనుకోండి, పడుతుంది మీకు. మీరు ఓనర్ ఇట్లా అన్నారు, ఇట్లా అన్న నడవదు. ఇట్లా అన్నారు అనుకోండి, నడవదు. పుట్టి ఇట్లా అన్నారు. ఆర్టీఏ సిన్సియర్గా పనిచేస్తుంది. వెహికల్ ఇన్స్పెక్టర్స్, బ్రేక్ ఇన్స్పెక్టర్స్ డబుల్ ఉత్సాహంతం పనిచేస్తారు. తెలుసా మీకు? తెలుసుకోండి, మంచి మార్గాల్లో తెలుసుకోండి. ఆర్టీఏ ఇస్ ద మోస్ట్ సిన్సియర్ డిపార్ట్మెంట్ అని మొన్న అవార్డు కూడా ఇచ్చారు. తెలియదా మీకు? తెలుసుకోండి. అవినీతి అంటే అనే స్థాయికి వచ్చేసింది ఆర్టీఏ. లైసెన్స్కు, ఫిట్నెస్కి, ఇన్ఫ్లేషన్కి అసలు పొంతన లేకుండే. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ను, లైసెన్సు, ఫిట్నెస్ సర్టిఫికేట్కి ఇన్ఫ్లేషన్తో ఈక్వల్ చేసిండ్రు, రేట్లు పెంచిండ్రు. తప్పులేదు, ఖర్చులు ఎక్కువైపోయినాయి. మళ్ళీ ఆర్టీఏ వాళ్ళకి ఉండదు ఖర్చులు. ఆ ప్రకారంగా పనిచేస్తున్నారు సిన్సియర్గా. అందరూ అర్థం చేసుకోవాలి. ఒక డిపార్ట్మెంట్ సిన్సియర్గా పనిచేయాలంటే ఫస్ట్ దాడులు చేయాలి, లెక్కలు తేలుతాయి. లెక్కలు తేలినాక న్యాచురల్గా అందరూ ఎవరి పని వారు చేసుకోపోతారు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అంతే కదా. ఎవడెవడు ఎంతెంత తిన్నాడు, ఎవడెవడు ఎంతెంత పోయింది, అది తేలాలి కదా. మరి ఉక్కుపాదం దానికే కదా. కేటీఆర్ ఫుల్ కోఆర్డినేషన్ చేస్తుండే. మనమంతా టికానా కొడుకులు. పెద్ద వారే జరుగుతుంది. కవితను లోపల ఎందుకు వేసిండ్రు? రెడ్ హ్యాండెడ్గా దొరికింది ఆమె ఢిల్లీలో. ఆమె ఈయన తెలంగాణలో దొరికింటే ఇప్పుడు కేటీఆర్ కవిత అరెస్ట్ కాకుండా. ఇక్కడ సారా లిక్కర్ స్కామ్లో కవిత దొరికింటే కాంగ్రెస్ హయాం వచ్చినా ఆమె బయట తిరుగుతుండే. బీజేపీ వాళ్ళు కూడా కవితను అరెస్ట్ చేయకుండే. చెడింది. ఓవర్ యాక్షన్ చేసిండు కేసీఆర్. జస్ట్ శాంపుల్ లోపలేసాడు, సగా అయిపోయాడు. ఇప్పుడు కేసీఆర్ అండ్ కో టోటల్ పార్టీ బీజేపీ కోసం, కాంగ్రెస్ కోసం కూడా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ దళారుల పార్టీ. వాళ్ళు చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకుంటూ
తమ జీవితకాలం గడిపేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే బ్యాలెన్స్ రాష్ట్రీయ సమితి, అంటే ఇక మిగిలిపోయిన రాష్ట్రీయ సమితి. దాని పని ఏమంటే కోఆర్డినేషన్. దళారులు అంటే గలీజుకుంటుంది. 9 ఏళ్ళు శాసించిన ఒక రాష్ట్రీయ పార్టీని మీరు దళారులు అంటారా? తప్పు. కోఆర్డినేషన్. రాష్ట్ర అభివృద్ధి కోసం ఓడిపోయినా వాళ్ళు సిన్సియర్గా పనిచేస్తున్నారు రాష్ట్రం కోసం. జీతాలు లేకుండా పనిచేస్తున్నారు. అసెంబ్లీ లేకున్నా పనిచేస్తున్నారు. రాత్రం పగలు కోఆర్డినేషన్ చేస్తున్నారు. హై రైజ్ ఓనర్స్, విల్లా ఓనర్స్, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్, ఎన్ఆర్ఐలు ఏ సెక్షన్ ఇడుస్తలేదు. రాత్రం పగలు వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ సర్దుబాటు చేస్తున్నారు. ఇది మామూలు పాదం కాదు. ఇది దేవుని పాదము, వెంకటేశ్వర స్వామి పాదము, హనుమంతుడి పాదం కాదు. హైడ్రా ఉక్కు పాదం. అబ్బా పైసలు నిజంగా చెప్తున్నా, పైసలే కా. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? దగ్గరకు వస్తుంది. హై రైజెస్ పై యాక్షన్ తీసుకోవాలి. కాలేజీలపై యాక్షన్ తీసుకోవాలి. సామాన్యుడు ఈజీ, వాడు మొత్తుకుంటాడు, పెట్రోల్ పోసుకుంటాడు, తగలెట్టుకోవడానికి వాళ్ళకు కూడా తెలుసు. అందరు శ్రీకాంతాచార్యులు ఉంటారు కదా. అంటే పెట్రోల్ ఉంటుందో నీళ్ళు ఉంటాయో అవి ఏముంటాయో ఎవడు తగిలించుకోడు. అందరికి తెలుసు ఎఫ్టీఎల్ పరిధిలో ఇల్లీగల్గా డబ్బులు ఇచ్చి కట్టుకున్నామని. కొంచెం ప్రొటెస్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. అసలు ఈ కూల్చివేతల వెనుక బాగా బలమైన కారణాలు ఉన్నాయి. అమరావతిలో వచ్చిన ఫ్లడ్స్ చంద్రబాబు నాయుడుకి, అంటే ఆయన లైఫ్లో ఫేస్ చేయని ప్రాబ్లం ఇప్పుడు ఫేస్ చేయబోతున్నాడు. చంద్రబాబు హ్యాస్ టు, అంటే ఆయన రాజధాని మార్చవలసిందే. అమరావతి అక్కడ ఉండటానికి వీల్లేదు. చంద్రబాబు చేసిన 2 తప్పులు ఇప్పుడు బయటపడతాయి. చంద్రబాబు చేసిన 2 తప్పులు. ఫస్ట్ తప్పు, హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతి ఇచ్చిండు. ఏ పొలిటికల్ స్టెబిలిటీ లేకుండా అమరావతిని ప్రకటించిండు. అమరావతి ఈజ్ ఇన్ డేంజర్ జోన్. దీనికి వైఎస్ఆర్సీపీకి ఈ డేంజర్ జోన్కి ఏ సంబంధం లేదు. పెట్టుబడిదారులు ఇప్పుడు అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి రెడీగా లేరు. సింపుల్. అమరావతిలో ఇప్పుడు పెట్టుబడిదారులు అమరావతి చుట్టుముట్టు డెవలప్మెంట్కి అగ్రి అవుతలేరు. దానికి కారణం ఫ్లడ్స్. (95 to 99% ఛాన్సెస్ ఏమున్నాయంటే మెల్లిగా సాకు ఒకటి క్రియేట్ చేసి ఆ సాకు కారణంగా ఈ అమరావతి రాజధాని తెలంగాణ బార్డర్కి దగ్గరికి వచ్చే సూచనలు ఉన్నాయి.
అమరావతిలో కూడా ఆచితూచి డబ్బులు పెట్టండి. అమరావతికి ఇంకా 10 ఇయర్స్ టైం ఉంది. అమరావతి కూడా ఉంటుంది యాజ్ ఏ ఒక టౌన్గా డెవలప్ అవుతుంది. అమరావతి ఎట్లయితుంది? టౌన్గా డెవలప్ అవుతుంది. అమరావతి తప్పక డెవలప్ అవుతుంది ఒక టౌన్గా. అమరావతి విస్తరిస్తారు. ఇప్పుడు అమరావతి షిఫ్ట్ చేయరండి. అమరావతి కారిడార్ నిర్మాణం జరుగుతుంది. ఆ కారిడార్ ఎక్కడి నుంచి ఉంటుంది? మోస్ట్ ప్రాబబ్లీ పిడుగురాళ్ల పైన పక్కకు అటు ఇటు ఉండొచ్చు. పిడుగురాళ్ల పక్కకు పైన అటు ఇటు ఉండొచ్చు. అది టోటల్ అమరావతి కారిడార్. అమరావతిని షిఫ్ట్ చేయాలండి. అమరావతి కారిడార్ నిర్మాణం అవుతుంది. అమరావతిని షిఫ్ట్ చేస్తా అని చంద్రబాబు నాయుడు ఇప్పుడు అన్నాడు అనుకోండి, జగన్ జైల్లో ఉన్న అన్ని ఇరగొట్టుకొని బయటికి వస్తాడు. అమరావతి షిఫ్ట్ కాదండి, అమరావతి కారిడార్ నిర్మాణం అవుతుంది. అంటే అమరావతిని ఎక్స్పాండ్ చేస్తారు. నీటి ముప్పును ఫ్యూచర్ రాజధానిని కాపాడడానికి తప్పని పరిస్థితిలో ఒక కారిడార్ నిర్మాణం అవుతుంది. అమరావతి షిఫ్ట్ కాదు, అమరావతి అక్కడనే ఉంటుంది. ఇది నా హామీ. యాజ్ ఎ టౌన్ అమరావతి ఒక ముఖ్య టౌన్గా నిలుస్తుంది. అమరావతి తప్పక అభివృద్ధి చెందుతుంది. ఇది నా హామీ. అమరావతి సిటీ అక్కడనే ఉంటుందా? డౌటే. మరి హైడ్రా యాక్షన్స్ ఇంత తొందర చేస్తే అక్కడ అమరావతి ఇంకా చాలా లేట్ అయ్యేటట్టు. అమరావతి ఇప్పుడు 3+ ఇయర్స్ అయ్యే ఛాన్స్. నేను నా అమరావతి వీడియోస్ చూడండి. అమరావతి నుంచి పిడుగురాళ్ళ ఏరియాస్ చెప్పాను. అమరావతి బయటికి పోండి, ఒక ఏరియాలో ఉంటుంది, ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయండి అని నా పాత వీడియో ఉంది చూడండి. నేను అమరావతి లోపల ఇన్వెస్ట్ చేయలేరు అని కూడా చెప్పేసి. నెక్స్ట్ అమరావతిలో మనకు చీపెస్ట్ ల్యాండ్స్ దొరకబోతుంది. అమరావతిలోనే కొనొచ్చు నెక్స్ట్. ఎందుకంటే అమరావతి అక్కడ ఉండదు కదా. అమరావతి తెలంగాణ బార్డర్ దగ్గరికి ఎక్కడో షిఫ్ట్ అయింది. ఉత్తరాంధ్ర పోదు, జాగ్రత్తగా ఉండండి. ఉత్తరాంధ్ర పోదు. మేమేమనుకుంటున్నాము ఉత్తరాంధ్ర పోతుంది. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి పవర్ఫుల్ డిస్ట్రిక్ట్స్ అనుకుంటున్నాము. పోదు పోదు. రాయలసీమ వాళ్ళు పవర్ఫుల్ కదా, ఫ్యాక్షనిస్టులు అక్కడ గుంజుకుంటారు అనుకుంటారు. పోదు, అక్కడే ఉంటుంది. జరుగుతుంది. జరగడానికి ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ పడుతుంది జస్ట్ జరగడానికి. ఎందుకంటే అందరికీ గంతలు కట్టాలి కదా. ఇప్పుడు గంతలు కట్టే పని ఉంటుంది. నెక్స్ట్ అర్జెంట్ పని అదే, అమరావతి కారిడార్ నిర్మాణం. సిటీ డెవలప్మెంట్ కుంటుపడుతుంది. ఎందుకు? ఫ్లడ్స్ వల్ల. ఏదో చేసి అమరావతిని అక్కడి నుంచి మెల్లగా జరుపుతాం. ఇది నాకు అందుతున్న సమాచారం. మిగతాది ఓం నమః శివాయ. నా నాలుక నుంచి బయటకు వచ్చింది అదే జరుగుతుంది. నాకు చంద్రబాబు నాయుడు అని ఆయన ఒకటే, నరేంద్ర మోదీ ఆయన ఒకటే, కిషన్ రెడ్డి ఆయన ఒకటే,
ఎవరైనా ఒకటి. నిజాలు బయటపడుతున్నాయి, పడనియండి. హైడ్రా యాక్షన్స్ ఇప్పుడు తొందరగా చేసి ఏం చేసేది లేదు. ఇక 3 years టైం ఉంది. ఇప్పుడు కూల్చినా ఒకటే, కూల్చకపోయినా ఒకటే. హైదరాబాద్ చచ్చుబడి. ఇప్పుడు అమరావతి లేట్ అవుతుందని హైదరాబాద్లో పెట్టుబడులు తొందరగా వస్తాయంటే రావు. హైదరాబాద్లో పెట్టుబడులు రావు. ఇక రియల్ ఎస్టేట్ నేను చెప్పిన 3-4 years వరకు అవుట్. అక్కడ డీల్స్ అయిపోయినాయి, మనం ఏం బీకలేం. ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు అర్జెంటు సామాన్యులు, సామాన్య మధ్యతరగతి బీపీఎల్ ఫ్యామిలీస్ చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు సిటీలో వాళ్ళు ఎట్లైనా బతికేస్తారు, ఊళ్ళో వాళ్ళు ఎలా బతకాలి, వాళ్ళ ఉపాధి అవకాశాలు ఏమున్నాయి, ఇవన్నీ ఆలోచించాలి కదా ఇప్పుడు. అవన్నీ ఆలోచించాలి ఇప్పుడు. ఎంతసేపు బుల్డోజర్ని పట్టుకొని తిరుగుతాం. సామాన్యుడు బాధపడుతుండు హైదరాబాద్లో. అసదుద్దీన్ సామాన్యుడా? సామాన్యుడే. ఉచిత విద్య. మల్లారెడ్డి సామాన్యుడా? సామాన్యుడే. పాలు అమ్ముకొని పూలు అమ్ముకొని ఇంజనీరింగ్ కాలేజ్ కట్టి ఎంతోమందికి ఉచిత సబ్సిడీలపై చదువులు చెప్తుండు. సామాన్యుడే. పల్లా రాజేశ్వర రెడ్డి ఆయన సామాన్యుడే. తెలుసు చెరువు ఉందని, చెరువులో నీళ్ళు లేవు, ఏం పనికిరాదు, ఏం చేయాలి? ఆ పనికి మాలిన భూమిపై ఇంజనీరింగ్ కాలేజీలో అవి కట్టుకొని ప్రజాసేవ చేసుకుంటారు. బోలా భాలాగాడు. మల్లారెడ్డి అసెంబ్లీలో చెప్పిండు కదా, భోలా భాలా కాదు, బోలా భాలా. బోలా అందరూ బోలా బాలాగాండి. చేతకాని పాపులేషన్ అంటే మిడిల్ క్లాస్, బలయ్యే పాపులేషన్ మిడిల్ క్లాస్. హై రైజెస్ కూలిస్తే బిల్డర్ నష్టపోతే గవర్నమెంట్కి ఏం లాభం లేదు. అదే హై రైజెస్కి ఒక రెడ్ ట్యాగ్ గవర్నమెంటే తగిలిచ్చి వదిలేస్తే కొన్ని రోజులైనాక ఆ ఇష్యూ అంతా చల్లబడి చప్పబడి మూలనబడి దుమ్ము కొడుతుంటే ఒక ఎల్ఆర్ఎస్ ఫర్ హై రైజెస్ నేను ఎప్పుడో చెప్పిన ఒక స్కీమ్ రాబోతుంది. ఎల్ఆర్ఎస్ ఫర్ హై రైజెస్, స్పెషల్ అమెండ్మెంట్. దానికోసం కట్టిండ్రు పోయి ఏం చేయాలి? కుల కొడితే మనకు గవర్నమెంట్కి ఏమొస్తుంది? గవర్నమెంట్కి ఏమో రావాలి కదా. గవర్నమెంట్ అందరి సంక్షేమం కోరుకుంటుంది. ఇవి కొనుక్కున్నోడు సామాన్యుడు ఏం కావాలి? ఈఎంఐ కట్టేటోడు ఏం కావాలి? బ్యాంకులు ఏం కావాలి? ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తాయి గవర్నమెంట్కి. హైడ్రా ఉక్కుపాదం నాగార్జునపై మోపినప్పుడు గుర్తుకురావు. నాగార్జునపై చేసింది కరెక్టే, అక్కడ గవర్నమెంట్కి వచ్చింది లేదు పోయింది లేదు, అందుకని చేసేసారు. నాగార్జునను నామం పెట్టాలి, పెట్టేసారు, అయిపోయి పని అయిపోయి. ఇక కొన్ని రోజులు కొద్దిగా ప్రెషర్ వేసారు, ప్రెషర్ పడుతుందని అందరికి అర్థమైపోయింది. అందరు పాస్బుక్లు చెక్ చేసుకుంటారు. అరే మన దగ్గర ఇంత డబ్బు ఉండిపోయిందా, మనం సామాజిక స్పృహతోని కొద్దిగా 10 మంది గవర్నమెంట్కి హెల్ప్ చేద్దాం. రేవంత్ రెడ్డి పగలు రాత్రి కష్టపడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ మన దేశం ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కష్టపడుతుంది, సాయం చేద్దామని మొత్తం పాస్బుక్లు అంతా చెక్ చేస్తే మస్తు డబ్బు కనిపిస్తుంది అంటే సాయం చేస్తే అయిపోయాయి కదా అని డిసైడ్ అయ్యాను. ఆ డెమోలిషన్ చేసి ఆ జేసీబీలకు ఆ డీజిల్ ట్యాంకులన్నీ లీక్ అవుతున్నాయట. డీజిల్ నింపి చేసి ఆ డీజిల్ ట్యాంకులన్నీ మరమ్మతు చేయాలి. జేసీబీలు కూడా అలసిపోయినాయి.
సామాన్యుల శాపం తగలొద్దు ఓ మనిషికి, కేసీఆర్ లాగా అయిపోతాడు అని ఎవరు చెప్పినట. సామాన్య ఉసురు తగిలిందా అంతే అని చెప్పినట్టు ఎవరు. అందుకోసం సామాన్యుల కోసం ఈ హైడ్రా ఉక్కుపాదం కొద్దిగా విరమిస్తున్నారు. హైడ్రా ఊరుకోదండి, సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళంతా పోయి ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో అక్కడక్కడే చేస్తారండి. కంటిన్యూ వర్క్ చేసేది వస్తారు, ఎవరు మాట విన్నాడు. సీతయ్య లాంటి వాళ్ళు హైడ్రా ఆఫీషియల్ ఎక్కడ హైరైజ్ కనిపిస్తే అక్కడ ఒక రెడ్ రిబ్బన్ కడతారు, హెచ్చరికలు జారీ చేస్తారు, బోర్డులు పెడతారు, ఇది గవర్నమెంట్ భూమి అని పెడతారు. కూల్చారు అంతే, కొనొద్దు అని అడ్వైజ్ ఇస్తారు. బ్యాంకులను రక్షించే బాధ్యత గవర్నమెంట్ది లేదా? బిల్డర్లను రక్షించే బాధ్యత గవర్నమెంట్దే, వాళ్ళు కూడా పౌరులే. సామాన్యుల గూడు రక్షించే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్దే. గవర్నమెంట్కి రెవెన్యూ వద్దా? అభివృద్ధి చెందొద్దా తెలంగాణ? అది కూడా చూసుకోవాలి కదా, చూస్తూ ఉన్నారు. గవర్నమెంట్ అదే పనిచేస్తుంది, మీరంతా తప్పుగా భావించకండి. కేటీఆర్ అదే పని ఉన్నాడు. కేటీఆర్ రాత్రం బగలు ప్రతి ఒక్క బిల్డర్తో, ప్రతి ఒక్క కబ్జాదారుతో మాట్లాడి సుఖదుఖాలు తెలుసుకొని అకౌంట్ బుక్స్ పాస్బుక్లను చెక్ చేసి ఏదైనా అరాకొరామని ఉంటే దేశం కోసం పగలు రాత్రి పనిచేస్తున్న పొలిటికల్ పార్టీల కోసం దానం చేయండి అని రిక్వెస్ట్ చేసుకోవడానికి కేటీఆర్ పగలు రాత్రి కష్టపడతారు. మనం తప్పర్థం చేసుకోవద్దు. కేటీఆర్ అమెరికా పోయిండు, కేటీఆర్ ఆఫ్రికా పోయిండు, ఎక్కడైనా పోతాడు, ఎవరినైనా అడుక్కుంటాడు. ఇప్పుడు వాళ్ళ పని అది. ఈటల రాజేందర్ టెన్షన్ చూస్తే అర్థం కాలేదు ఎందుకు. మన బీజేపీ ఎంత టెన్షన్లో ఉంది? సామాన్యుల కోసం అండి, మీరు అర్థం చేసుకోరు. బీజేపీ అంటే సామాన్యుల కోసం, కాంగ్రెస్ సామాన్యుల కండ్ల నీళ్లు తుడవడానికి కాంగ్రెస్, కేటీఆర్ సామాన్యుల అభివృద్ధి కోసం ఏమైనా చేస్తారు. కావలిస్తే వాళ్ళ 36 సీట్స్లు జగన్ 11 సీట్ల దాకా తీసుకొని వస్తాడు. ఎమ్మెల్యేలను దానం చేసేస్తాడు కేటీఆర్. అంత దాన వీర శూరకర్ణుడు కేటీఆర్. చూసిండ్రా? ఒక జేసీబీ ఒక స్టేట్ తలరాత మార్చబోతుంది, ఒక పార్టీ తలరాత మార్చబోతుంది. తెలంగాణ దశ దిశ నిర్ణయించింది ఒక బుల్డోజర్. బుల్డోజర్తో భయపెట్టలేదండి ఎవరిని. బుల్డోజర్ మన రాష్ట్రాన్ని సంస్కరించింది. అందరూ తమ తప్పు తెలుసుకున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని సామాన్యుడి దగ్గర నుంచి టాప్ బిల్డర్ వరకు గమనించిండు. కేటీఆర్ కూడా గమనించిండండి. ఏం మాట్లాడతారు? కేటీఆర్ గమనించాడు, తప్పులు జరిగిపోయినాయి, ఇప్పుడు ఏం చేద్దామంటాడు. మీరే మాకు దిక్కు అన్నారు అందరూ కలిసి. కేటీఆర్ సరే ఏదో చేస్తా అన్నాడు. కేటీఆర్ ఇద్దరిని సంతృప్తి పరుస్తాడు. పువ్వు నలగొద్దు, ఏం నడగొద్దు? పువ్వు నలగొద్దు. హస్తం పిడికిలి బిగించొద్దు అంటే ఏమో చేయాలి, చేస్తున్నాడు. మనం అంతా టీవీ స్క్రీన్లపై ఉక్కు పాదాలు ఈ పాదాలను చూస్తాం. రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ 3 years వరకు ఏం జరగదు. ఈ ఆపరేషన్స్ ఆపినా జరగదు, ఏం చేసినా జరగదు. ఈ ఆపరేషన్స్ వెనుక ఒక 10 to 15 బలమైన రీజన్స్. ఓవైసీ గివైసీ ఇవన్నీ తొక్క అనుకుంటే ఓవైసీ టోటల్ బిల్డింగ్ని, స్కూల్ అండ్ కాలేజ్ బిల్డింగ్ లేపేస్తారు. అది పెద్ద పని కాదు, టోటల్ వయలేషన్ అండి. అది 2 నిమిషాలు అవుతుంది. అది కాదండి, సామాన్యుడు అండి, అమరావతి అండి, బీజేపీ అండి,
దేశ భవిష్యత్తు కోసం పనిచేసే బీజేపీ కోసం ఈ బుల్డోజర్, అభయమాస్తం ఉన్న కాంగ్రెస్ కోసం ఈ బుల్డోజర్, కేటీఆర్ని సరిదిద్దడానికి ఈ బుల్డోజర్, అమరావతిని షిఫ్ట్ అవుతుంటే ఆపడానికి ఈ బుల్డోజర్. మనం అమాయకులం, మనం టీవీలను అతుక్కొని గట్టిగా అది ఏం చెప్తుంటే అదే వింటాం, అదే మైండ్లో కూర్చుంటుంది. కాదు, జరిగేది తెర వెనుక ఏదో జరుగుతుంది. అమరావతి షిఫ్ట్ అవుతుంది. నమస్కారం.